అమ్మ మీ పేరు? నా పేరు సత్యలక్ష్మి అండి. అమ్మ ఎక్కడ మీది ఆంధ్రప్రదేశా తెలంగాణ? ఆంధ్ర, పుట్టడం అంతా ఆంధ్ర. ఇక్కడ ఫాదర్తో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాం వైజాగ్. అమ్మ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరి మట్టికి వాళ్ళు వాడివేడిగా ప్రచారాలు స్టార్ట్ చేసేసారు. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. మన ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం గురించి మీరు ఏం చెప్తారు? అభివృద్ధి సంక్షేమం గురించి ఏంటి జరిగింది చెప్పలేం, కానీ పార్షియల్గా కొంత బాగుంది, కొంత బాగోలేదు నాయన. అయినా సరే కంపేర్ చేసుకుంటే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు లాగా కాదు, అది మాత్రం చెప్పగలుగుతున్నాను. పాలిటిక్స్ నాలెడ్జ్ ఆయనకి ఎంత ఉందో తెలియదు, కానీ లో క్లాస్ వాళ్ళందరూ బాగానే పెన్షన్స్ అవి తీసుకుంటూ బాగానే సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ వేరే కూటములు 3 కలుస్తున్నాయి కాబట్టి అక్కడ ట్రెండ్ ఎలా ఉంటుంది అన్నది చెప్పలేము నాయన. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో మార్పు వస్తుంది అనుకుంటున్నారు ఈసారి? వస్తుందనే అనుకుంటున్నాను. వస్తుందనే అనుకుంటున్నాం. వస్తే బాగుంటుందేమో, కొంచెం ఇంకా చేంజెస్ చూడొచ్చేమో అని. ప్రతిసారి హోప్ ఓట్లు వేసే వాళ్ళం అదే చూస్తూ ఉంటాం నాయన. ఎవరైనా వస్తే మార్పు వస్తుందేమో. ఏమో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? మాస్ అట్రాక్షన్ తీసుకుంటే పవన్ గెలుస్తారనే చెప్పగలుగుతాం. లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాం? మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. బిఫోర్ ద కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఆయన ఇంప్రూవ్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తున్నది. కొంచెం అతనికి ఎక్స్పీరియన్స్ వచ్చింది. వాళ్ళ ఫాదర్తో ఉండి వేరే విధంగా అయినా సరే ఆయన చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళలేని కష్టం. ఆయన పాలిటిక్స్ వేరే ఉంటుంది. ఆయన ఎందుకు దిగిపోయారు అన్నది చెప్పలేము, కానీ ఆయన ఉన్నప్పుడు బాగానే ఉండింది నాయన. అదే చెప్పగలను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? అభిమన్యు. సార్ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరి మట్టుకల్ ప్రచారాలు మారుమోగిపోతున్నాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాల పరిపాలన అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది ఏం జరిగింది అనేది మనకు కూడా పెద్దగా తెలియదు. అక్కడ వాస్తవంగా ఉచిత పథకాలు అనేది ఎక్కువ చేశాడు అనేది వింటున్నాం. ఉచితాలకు అలవాటు పడడానికో ప్రజలు బద్దకస్తులు అవుతారు. రాబోయే ఫ్యూచర్ అనేది ఉండదు ఎవరికి. ఇప్పుడు 1000 కోట్ల ఆస్తులు తాకట్టు పెట్టి ప్రజా జీవితాన్ని ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు ఉచితాలు ఇవ్వడంలో వాళ్ళు సోమరిపోతారు. రేపొద్దున వీళ్ళ ఆస్తులను తాకట్టు పెట్టిన తర్వాత రాబోయే రోజుల్లో భావి తరాలకు వీళ్ళు ఆదర్శం ఏముంటుంది? వేరే ఇప్పుడు ఎక్కడైతే మన ఆస్తులు తాకట్టు పెట్టారో వాడొచ్చి మన రాష్ట్రం పైన పెత్తనం చేస్తాడు. ఈ ఉచితాలకు అలవాడడం వలన వాళ్ళు ఎంత రేట్ అంటే అంత రేట్ వేస్తారు. వాడి ఇష్టం ఉన్న రేటు ఛార్జెస్ పెడతారు, రైలు ఛార్జెస్. తర్వాత ఇప్పుడు వాటర్ బాటిల్ ఎంఆర్పి రేట్ ఉంటేనే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో అయినా సరే ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మొద్దు అంటాడు ఎవరైనా సరే. ఎంఆర్పి వైన్ షాప్లో వెళ్తే వాటర్ బాటిల్ 25 తీసుకుంటాడు. ఎందుకురా అంటే ఇష్టం ఉంటే కొను, లేకుంటే లేదంటాడు. అంటే దాని ఎందువలన? అది నువ్వు ఉచితాలు ఇవ్వడం వల్లనే కదా. నువ్వు కనీసం ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. దాన్ని నువ్వు ఎంతవరకు సమర్థంగా నిర్వహిస్తున్నావు అన్నది ముఖ్యం. ప్రజలకు 2 మేసింగ్ విద్యావంతులైన రోజు ప్రజలు చైతన్యవంతులవుతారు. చైతన్యవంతులైతే వాళ్ళు ప్రశ్నించగలరు. ప్రజలకు బాగా మేలు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే నాయకులు, ఇటు ఎన్డీఏ కూటమి కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉచితాలు ఇవ్వకుండా విద్య, వైద్యం పైన మంచి నాలెడ్జ్ పెట్టి దాన్ని ప్రోత్సహిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని నా అభిప్రాయం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు సార్. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఏమేసారి గెలుస్తారని అంటున్నారు. ఆయన పూర్తి స్థాయిలో రాజకీయ అవగాహన ఆయనకు లేదు. పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం మంచిదే ఉంది, కానీ ఆయన ప్రజలు ఇంకా నమ్మట్ల. ఆయనకు ఉద్దేశం మంచిదే, కానీ ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారు అనేది రేపు చూద్దాం. ఎలక్షన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. బిఫోర్ ద కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? ఆయన ప్రజల్లోకి ఆయన వాయిస్ను బలంగా తీసుకెళ్ళగలుగుతున్నాడు. ఇప్పుడు అంటే ఏమంటారు చూడు, కొత్తలో రాను రాను నాటు తేరుతుంది అన్నట్టు రాజకీయంలో కూడా అది ఖచ్చితంగా క్రమంగా వృద్ధి చెందుతున్నాడు. అయితే ఆయన అనుభవం నెక్స్ట్ ఉపయోగపడతాడు. పార్టీని రేపొద్దున చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఖచ్చితంగా మంగళగిరిలో ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. వంగ గీత గెలవదని అని టాకు. వంగ గీత కాదు సార్, పిఠాపురం కదా. ఆమె పైన కూడా లేడీ ఉంది కదా, రామకృష్ణారెడ్డి లేడీ. ఈసారి లోకేష్ ఖచ్చితంగా గెలుస్తాడు.
అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయితో దాడి జరిగింది కదా సార్, దాడి. సో దాని గురించి ఏమన్నారు? కోడికత్తి డ్రామాలకి ఇది కూడా ఒక డ్రామా, ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మీరేం చెప్తారు? అది 100% డ్రామానే. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలితేనే స్టిక్కర్ తీసేస్తాం. 25 రోజులు అవుతుంది నా స్టిక్కర్ వేసుకుని. కానీ మరి పిచ్చోళ్ళ జనాలు, సరే నువ్వు మంచి చెయ్యి తప్పులేదు దాంట్లో, కానీ రాళ్ళతో పొడిచుకోవడం, ఎదుటి వాళ్ళ పైన నూకడం, తర్వాత కత్తితో పొడిపించుకోవడం, మనకి వేలు రాగడం, ఇవన్నీ రాజకీయ దుమారం తప్పితే, ఎదుటి వాళ్ళు బురద చల్లడం తప్పితే వేరే ఏమి ఉండదు. కానీ అదైతే 100% అవాస్తవమే. అది ఆలోచిస్తాం వైసీపీకి జనం మనం అంచనా వేయలేము. వైసీపీకి ఏమో తెలియదు, నాకైతే కూటమి గెలుస్తానని అనుకుంటున్నాను. కూటమి విజయం అయితే సాధిస్తుంది అంటున్నారు మీరు. సార్ చంద్రబాబు నాయుడు అనుభవం పనిచేస్తుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుభవం చాలా పెద్దది. అంటే అది మనం చెప్పిన మాట కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నాడు, ఆయన చెప్పిండు ఓన్లీ ఫోర్ట్ ఏరియాను బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు దేశంలోనే గుజరాత్ కన్నా మోడల్ సిటీగా చేయగలడు ఏపీని. రేపు ఆయన అవకాశాలు పోగొట్టడానికి మనం అరెస్ట్ చేసింది. రేపు అవసరమైతే ఇండియా కూటమి నుంచి కూడా దేశంలోనే అత్యధికమైన సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ అవకాశాలు పోగొట్టడానికి ఆయన మొన్న అరెస్ట్ చేసింది వాస్తవానికి కూడా. లేకపోతే ఆయన దగ్గర టాలెంట్ లేదని కాదు, ఒక అభియోగం ఏర్పడితే రేపు పొద్దున దాన్ని అనర్హుడిగా పేర్కొనడానికి చంద్రబాబు నాయుడు పైన బురద చల్లడం, అరెస్ట్ చేయడం. లేకుంటే దేశంలోనే అత్యధికమైన సీనియర్ నాయకుడు ఆయన. సీనియర్ నాయకుడు ఆయన ఎన్డీఏ కాకుండా నరేంద్ర మోడీ తర్వాత ఇండియా కూటమి తీసుకో, అంత సీనియర్ నాయకుడు ఆయన్నే. అంటే ప్రపంచ దేశాల్లో దాదాపు అందరు దేశాధిపతితో కూడా ఆయన పరిచయాలు ఉన్నాయి. అది మన దేశానికి ఉపయోగపడుతుంది, పెట్టుబడులు పెట్టడానికి. కానీ దేశంలో ఎక్కడ పెట్టినా పెట్టుబడి మన దేశానికి అభివృద్ధి చెందేది. ఏ రాష్ట్రం అయినా సరే, తెలంగాణ తీసుకోండి, ఏపీ, ఒడిశా, ఏ రాష్ట్రం అయినా తీసుకోండి, అభివృద్ధి జరగాలి అంతే. మనకి ఉచితాలు అనేది అది నాకు దానికి నేను యాంటీ. సరే, ఏపీలో అయితే మార్పు రావాలని కోరుకుంటున్నాను. మార్పు అంటే ప్రజలకు మంచి జరగాలి, మనకు కాదు కదా. ప్రజలకు ఎట్లా అల్టిమేట్ ప్రజలకు మంచి జరగాలి ఏదైతే ఉంది అల్టిమేట్. కానీ అందరూ నిరుద్యోగులు కూడా ఎక్కువైపోయారు కదా. యువతకు ఉద్యోగాలు లేకపోతే చెడిపోతారు. దానివల్ల తాగుతులకు బానిసలు, డ్రగ్స్కు అడిక్ట్ అవుతారు, దొంగతనాలు చేస్తారు. దానివల్ల వాళ్ళ యువత ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ ఉద్యోగ కల్పన చూడాలి. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీకి 60,000 జీతం ఇచ్చే వాళ్ళు 20,000 రూపాయలు ఇంకో ముగ్గురికి వస్తే జీతము. వాడు అసలు గవర్నమెంట్ స్కూల్ మా దగ్గర అయినా తెలంగాణలో అయినా ఏడైనా సరే ఏమో గవర్నమెంట్ డాక్టర్కి ఉంటుంది, ఏమో 1,00,000 2 లక్షలు వాడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటాడు. వాడికి ఎందుకు అంత జీతం? మన దగ్గర అంత అదే వాడికన్నా సమర్థులు చాలామంది ఉన్నారు సమర్థులు. వాడికి 1,00,000 ఇచ్చే వాళ్ళు 25,000 నలుగురు పెట్టుకో, నీకు పని ఆగదు కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఇప్పుడు ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఇంతకన్నా ఎడ్యుకేషన్ వీడికి క్వాలిఫై కావాలంటే ఎన్నో టెస్టులు పాస్ అయినాక క్వాలిఫై అయినాక 1000 మంది క్వాలిఫైడ్ దానినే వీడి గవర్నమెంట్ టీచర్ వస్తుంటుంది. ఏమో డిగ్రీ కూడా చదివిన వాళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళలో టీచింగ్ చెప్తున్నారు. ఆడు 16,000 18,000 టీచింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు 45,000 50,000 ఇచ్చేది. నిజంగా సమర్థులకు న్యాయం చేయండి. సమర్థమైన ఫస్ట్ రిజర్వేషన్ తీసేయాలి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ అనేది ఎప్పుడైతే పోతుందో అంతిమంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది. సమర్థుడు అనేటోడు తప్పు చేయడు. ఈ రిజర్వేషన్ వల్ల ఏం జరుగుతుందంటే లొంగిపోవడం వలన అసమర్థుడికి పట్టం కడుతున్నారు. రిజర్వేషన్ కల్పన వలన వాడు ఏదో కోటా కింద కొడుతున్నాడు, సమర్థుడు వెనుక పడిపోతున్నాడు. అసమర్థుడు వలన వెనక్కి పోతున్నాయి. ఏదైనా సరే ఏ ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రతి దాంట్లో అంతే జరుగుతుంది. ఫస్ట్ సమర్థులందరికీ ఇప్పుడు 1,00,000 ఇచ్చేటోడికి నలుగురికి ఇస్తే 25,000 రూపాయలు, నలుగురు బాగుపడతారు, నలుగురు ఎంప్లాయ్మెంట్ పని చేస్తారు. వాడు చేసేది ఇదే వైద్యం, ఎవరు చేసినా అదే పని. టీచింగ్ అయినా అదే. డిగ్రీ స్టూడెంట్ ఏమో ఇప్పుడు ప్రొఫెసర్లు అంటారు, పిహెచ్డీ పీజీ చేసిన వాళ్ళు కూడా చాలామంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళకేముంది 60,000 70,000 3 లక్షల రూపాయలు శాలరీ ఇచ్చి వాడు ఏ యూనివర్సిటీలో కూడా వచ్చి కాలేజీలో ఉండడు. యూనివర్సిటీలో అంతంత శాలరీ వాళ్ళకి ఏంటి కోసం ఉపయోగపడుతుంది? వాడి శాలరీతో 20 మందిని ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ 20 మందిని ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకి అన్నీ మళ్ళీ కారు అలౌన్స్మెంటు, నానా ఇబ్బందులు పెట్టుడు, అంతా ప్రజల డబ్బే కదా. మాజీలకు, ఎస్పీలకు, డిఎస్పీలకు వీళ్ళంతా ఎస్కాటు, వీళ్ళంతా ప్రజాధనం దుర్వినియోగమే ఎవరికైనా సరే. అయితే ఎంత ఇవ్వాలన్నా అంత క్రమ పద్ధతిగా ఉంటే ఇంకా అప్డేట్ కావాలంటే ప్రజలు అప్డేట్ అవ్వనంత వరకు నాయకులు మనం దోస్తూనే ఉంటారు 100%. అంతేగా ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి. ఎప్పుడైతే విద్యావంతులు అవుతారో ఆ రోజు ప్రశ్నించగలుగుతారు. అప్పటిదాకా మన సిస్టమ్ అంతా ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ బంకు పర్మిషన్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? స్త్రీలకు మరుగుదొడ్లు ఉండాలి, పురుషులకు మరుగుదొడ్లు ఉండాలి అని చెప్తుంది. వాటర్ ఉంచాలని చెప్తారు. ఏ రోజన్నా దాని మీద ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందా? కనీసం ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలని ఉంటుంది? వాడు పెట్రోల్ తక్కువిస్తుండా, ఎక్కువిస్తుండా? ఒక మున్సిపాలిటీ అన్నిటికీ పోలీస్ స్టేషన్కే కంప్లైంట్ ఇవ్వాలన్నా చెప్పు? అన్నిటికీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వం కదా, ఇది మా డిపార్ట్మెంట్ కాదు, ఇది మేము చూడమంటారు.
నిజంగా పాలన అంటే ప్రతి దగ్గర ఒక బోర్డు, గమనిక బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. ఈ స్థానికంగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ కంప్లైంట్ ఇస్తే వాడు యాక్సెప్ట్ చేయట్లేడు. ఇది మా పరిధిలోకి రాదు, ఇది మా పరిధిలోకి రాదు అంటాడు. ఫస్ట్ దీనిపైన దృష్టి పెట్టాలి. ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే 100% ఫస్ట్ ఒక గమనిక పట్టి అనేది వేయాలి. సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లు అన్నీ ఏర్పరిస్తే వాడికి దాని మీద అవగాహన చేసుకుని ఏదైనా సరే, ఏ సిస్టమ్ కోసమైనా సరే, నువ్వు ఎలక్ట్రికల్ తీసుకో, తర్వాత టీచింగ్ తీసుకో, విద్యా వ్యవస్థలు ఎంత బస్సు పట్టిపోతున్నాయి చెప్పండి. ప్రైవేట్ విద్యా సంస్థలు విపరీతమైన ఇప్పుడు అంతిమంగా డబ్బు సంపాదించడానికి అందరూ ఇంత లాలూచే పనులు చేస్తారు. అంటే ఎడ్యుకేషన్ అంటే పిల్లల భవిష్యత్తు మంచి చదివాలి. ప్రతి ఒక్క సామాన్యుడి కళ ఒకటే ఒక కళ, మెరుగైన విద్య పిల్లలకు అందించాలని కోరుకుంటారు ఏ పౌరుడైనా సరే, ప్రతి ఒక్క పౌరుడు. దానిపైన ప్రతి గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉచిత రేషన్ బియ్యం ఏంటండి అసలు అమ్ముకుంటున్నారు, మరీ దారుణం. ఇంకా 5 ఏళ్ళు ఇస్తా అంటుండ్రు, ఇంకా దేశాన్ని 5 ఏళ్ళు వెనక్కి తీసుకుపోవడం తప్పితే అది ఏమి ఉండదు. ఆ ఉచిత రేషన్ అనేది బంద్ చేయాలి 100%. అది నిజంగా దళితులకి, అది దళారులకు చేతికి వెళ్ళిపోయి కర్ణాటక, కేరళ, బెంగళూరు ఇటు వెళ్ళిపోయి దానికి దోశపిండిలకు వాటి అమ్మేస్తారు. ఎవడు తింటుండు ఉచిత బియ్యము? తంబేసుకుంటుండు, వాడే అమ్ముకుంటుండు. ఇవన్నీ సిస్టమ్ మారాలి, ప్రజలు మారాలి. ఉచితాలకు అలవాటు పడే కొద్దిగా జనాలు డబ్బునోడు తీసుకుంటుండు, డబ్బు లేనోడు తీసుకుంటుండు. నిజంగా నిరుపేద లేదన్న వెరిఫై చేయి, వాడికి నిజంగా లేదు, వానికి ఇల్లు లేదంటే ఇవ్వండి, తప్పు లేదు. మనం సాయం చేసి గవర్నమెంట్ నుంచి. ఈ హైదరాబాద్లో ఉన్న చుట్టుపక్కల ఎటు 30-35 కిలోమీటర్స్ ఎటు తీసుకో, అందరు మంచి డెవలప్మెంట్ ఉంది. ఒక్కడు కూడా వీడు ఎందుకు ఉచిత కరెంటు బిల్లు ఉచితంగా అంటే రెంట్లు దొబ్బుతూ ఉన్నారు. వచ్చినోనికి రెంట్ ఓనర్కి ఇవ్వకుండా సరే రెంటర్స్ కన్నా హెల్ప్ చేయండి. రెంట్ ఒకడు 12,000 13,000 రెంట్ తీసుకున్నాం, ఎవడు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాడు, మళ్ళీ వాడికి ఉచిత వాటర్ అంటాడు, వాడికి ఉచిత విద్య అంటే ఇవంతా ప్రభుత్వం దానివే కదా వృధా అవుతుంది. దీన్ని బాగా సిస్టమేటిక్ అనేది ఆలోచించి ఎప్పుడైతే అల్టిమేట్ ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతున్నాయో, ప్రశ్నించే తత్వం ఎప్పుడు వస్తున్నాయో అప్పటిదాకా ఏది మారదు. థ్యాంక్ యూ.